జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా అమరావతి రైతుల ఉద్ధారకుడుగా అవతారం ఎత్తాడు. వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్లో ఒక ట్వీట్ పెట్టారు. సాక్షిలో కూడా వేశారు పెద్ద వార్త. అదేంటంటే అమరావతికి చెందినటువంటి ఒక మహిళ, ఆవిడ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న కలిశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మా భూములు లాగేసుకుంది, మమ్మల్ని రోడ్డు మీద పడేసింది, మీరే ఆదుకోవాలి అని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఆవిడ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం అమరావతిలో రైతులకి ఎటువంటి మేలు జరగదు, డోంట్ వర్రీ, మీకు న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కూడా ఇచ్చారు అనేది ఈ వార్త, ఈ ట్వీట్ సారాంశం. ఇందులో ఎంత ఐరనీ ఉందో చెప్పడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి, అమరావతి రైతులకు అండగా నిలబడ్డం ఏంటి? అయితే అసలు విషయం ఏంటి? ఎవరు ఈ శేషగిరమ్మ అనే ఆవిడ? ఎందుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు? ఈవిడ గురించి యాక్చువల్గా నేను గతంలో, అంటే ఒక 5-6 నెలల కిందట ఒక వీడియో చేశాను. అమరావతిలో ఒక ఇద్దరి సమస్య గురించి నేను 2 వీడియోలు చేశాను అప్పట్లో. ఒకటేమో యుగంధర్ అని చెప్పి ఒక రైతు గురించి 2 సార్లు ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆయన సమస్య పరిష్కారం అయింది. దాదాపు 25 ఎకరాలు ఆయన భూమి తీసుకున్నారు, కానీ రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వకుండా తిప్పుతున్నారు అనేది దాని సారాంశం అనుకోండి. సో ఎట్టకేలకి ఆయన సమస్య పరిష్కారం అయింది. రెండో ఇష్యూ నేను టేకప్ చేసింది అప్పట్లో ఈ శేషగిరమ్మ అనే ఆవిడ ఇష్యూ. ఆవిడ కుటుంబ సభ్యులు అందరూ చనిపోయారు. అంతకుముందు ఆవిడకి ఏదో కొంచెం పొలం ఉంటే దాన్ని కూడా సిఆర్డీఏ వాళ్ళకి ఇచ్చారు, అంతా అయిపోయింది. చివరికి ఒక 5 సెంట్లు వాళ్ళ నివాస స్థలం ఉంది, అందులోనే ఉంటున్నారు ఇప్పుడు. అంటే ఆవిడకి ఎవరు మిగలలేదు ఇప్పుడు. ఆవిడ మనవరాలు ఇద్దరే ఉంటారు. అయితే ఆ 5 సెంట్ల స్థలాన్ని కూడా సిఆర్డీఏ తీసుకున్నది అంటే తీసుకుంటానికి నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే అది రోడ్డు మార్గంలో వస్తుందట. అయితే 5 సెంట్లకి రిటర్నబుల్ ప్లాట్ ఏమీ ఉండదు కదా, అందుకని టీడీఆర్ బాండ్స్ ఇస్తామన్నారట. 5 సెంట్లకి ఎన్ని టీడీఆర్ బాండ్లు ఇస్తారు? ఇస్తే ఆవిడేం చేసుకుంటుంది? ఈ పాయింట్నే నేను అప్పట్లో లేవనెత్తాను. అప్పుడు సిఆర్డీఏ వాడికి నా మీద కోపం వచ్చింది. ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్లో నా వీడియో థంబ్నెయిల్ని పెట్టి ఖండన జారీ చేశారు. దాని మీద కూడా మళ్ళీ వీడియో చేశాను అనుకోండి. ఆ తర్వాత ఆవిడ కేసు హైకోర్టు కూడా వెళ్ళింది. ఎవరో ఒక లాయర్ గారు హైకోర్టులో వేశాడు. అప్పుడు న్యాయమూర్తి చాలా సీరియస్గా తీసుకొని ఇష్యూని సిఆర్డీఐ మీద బాగానే ఒత్తిడి తీసుకొచ్చారు. అసలు ఏమిటి ఆవిడ పరిస్థితి అని కనుక్కోవడానికి ఒక అడ్వకేట్ కమిషనర్ కూడా పంపించారు. ఆవిడకి ఆరోగ్యానికి సంబంధించి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి అని చెప్పి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత మరి కారణాలు ఏంటో తెలియదు, కానీ హైకోర్టు ఆ కేసుని డిస్మిస్ చేసింది. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ శేషగిరమ్మ గారి పేరు మీద ఆవిడ దగ్గర ఉండేటువంటి బ్రహ్మేంద్ర కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటేమిటంటే ఆవిడకున్నదే 5 సెంట్లు, ఆవిడ అందులో ఉంటుంది. ఆవిడని అందులోంచి లాగేస్తే ఎక్కడ ఉండాలి ఈ వయసులో? ఆవిడకి 80 ఏళ్ళు పైన ఉన్నాయి. కాబట్టి దీనికి బదులుగా ఎక్కడైనా 5 సెంట్ల స్థలం ఇస్తే అక్కడ ఆవిడ ఒక ఇల్లు వేసుకొని ఉంటుంది, లేకపోతే ప్రభుత్వమే వచ్చిన ఇల్లు కట్టించి ఇవ్వచ్చు. ఆ పని చేయలేదు సిఆర్డీఏ. అది ఖచ్చితంగా తప్పు. వాళ్ళు దానికి ఏవో చాలా నిబంధనలు చెప్తున్నారట. ఏదేమైనప్పటికీ ఆవిడ డిమాండ్ అయితే న్యాయబద్ధమైన డిమాండ్. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఆవిడని ముందు పెట్టి వెనక నడిపిస్తున్నటువంటి ఈ బ్రహ్మేంద్ర కుమార్ అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు? దానివల్ల వెంటనే ఆయన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి అనుకున్నాడా అనేది అనుమానమే. ఎందుకంటే ద మూమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు అంటే అది పొలిటిసైజ్ అయిపోయింది, రాజకీయం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ సమస్యను పరిష్కరించలేడు కదా, ఆయన అధికారంలో లేడు కదా, నెక్స్ట్ 3 సంవత్సరాలు ఉండడు కదా. అంటే నెక్స్ట్ 3 సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కావడం ఈయనకి ఇష్టం లేదా అనేది తెలియదు మనకి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలిశాడు? మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం సాధ్యమయ్యే విషయమేనా? ఇందులో ఏదో పొలిటికల్ లాభం ఉంటుంది అని చెప్పి కలిశాడు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏనాడు అమరావతి రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, ఉన్న 5 సంవత్సరాలు అమరావతి రైతుల మీద పోలీసుల ద్వారా రకరకాల దాష్టీకం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతి రైతులకి నేను అండగా ఉంటాను అని భరోసాని ఇస్తుంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉందో చెప్పడానికి వీల్లేదు. అసలు అమరావతి ఉనికినే ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులకు అండగా ఉంటాడట. అసలు నేను మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగించను అని అంత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే అతన్ని నమ్మి అమరావతిలో ఏ రైతైనా యాక్చువల్గా ఆయన దగ్గరికి వెళ్తారా?
అందులో వెనకేదో రాజకీయం లేకపోతే అమరావతిని రాజధానిగా నేను గుర్తించను, రాజధానిగా దాని గుర్తింపును కూడా తీసేస్తాను అని మాట్లాడుతున్నాడు కదా. దాని సాధ్యాసాధ్యాలు పక్కన పెట్టండి. అసలు రాజ్యాంగంలోనే రాజధాని అనే మాట లేదు అని కూడా అన్నాడు కదా. కాబట్టి ఆయన అధికారంలోకి వస్తే రాజధాని లేని రాష్ట్రంగా నడుపుతాడా ఆంధ్రప్రదేశ్ని? ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు ఆ ప్రతిపాదన ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అసలు ఏది రాజధాని? తాజాగా ఆయన ఏం చెప్పాడు? మావిగన్ అని ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చాడు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అట. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని మావిగన్ అని ఆయన పార్టీ, ఆయన మీడియా కూడా చెప్తోంది. ఇవాళ సాక్షిలో దీని గురించి పెద్ద కథనమే రాశారు. అందరి నోట మావిగన్ మాటే అనేటువంటి హెడ్లైన్ తోటి. జగన్ మావిగన్ ప్రతిపాదన మీదట రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ జరుగుతోందట. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అని రాష్ట్ర ప్రజానీకం అంటోందట. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు. రాజధాని లేని రాష్ట్రంగా ఎట్లా మిగిలిపోతుంది? అమరావతి రాష్ట్ర రాజధాని, అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి, వేల కోట్ల రూపాయలు పోస్తున్నారు అని చెప్పి మీరే అంటున్నారు. మరి రాజధాని లేని రాష్ట్రం ఎట్లా అయింది తెలియదు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మావిగన్ దోహదపడుతుందట. ఇది అసలు అర్థమే కాదు మనకి. అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అని చెప్పి నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుయాయులు ఎందుకు తీసుకొచ్చారు? ఏం చెప్పారు అప్పుడు? అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే 3 ప్రాంతాల్లో 3 రాజధానులు ఉండాలి అన్నారు. అందుకని విశాఖపట్నం, అమరావతి, కర్నూలు అని చెప్పారు. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని పెడితే మావిగన్ పేరుతోటి అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎట్లా జరుగుతుంది తెలీదు. ఆచరణ సాధ్యమైన ఈ ఆలోచనే మేలంటున్న మేధావులు, ఆర్థికవేత్తలట. ఎవరో ఆ మేధావులు, ఆర్థికవేత్తలు మనకు తెలియదు. ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రతిపాదన కూడా ఎంత సీరియస్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలరు, ఏ స్థాయిలో ఆ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అని చెప్పడానికి ఈ వార్తా కథనం ఒక ఎగ్జాంపుల్. ఇప్పటికి ఎన్ని రకాలుగా మాట్లాడారు. అమరావతి కాదు అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఆ తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య ఒక 500 ఎకరాల్లో కట్టుకుంటే చాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. తాజాగా ఇప్పుడు మావిగన్ అని అంటున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పరస్పర విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అందరికీ. అమరావతి వద్దు, 3 రాజధానులు ముద్దు అనే ప్రతిపాదన వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వికేంద్రీకరణ అనేది పక్కన పడేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. ఎందుకు ఇంత గందరగోళం? జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆ గందరగోళం. ఎందుకంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది. ఏమిటి ఆ క్లారిటీ అంటే, అమరావతిలో మాత్రం రాజధాని రాకూడదు. అందుకోసం రోజుకొకటి మాట్లాడతాం మేము. జనానికి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఆ మాట్లాడే వాటిల్లో. కానీ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే అమరావతిని వ్యతిరేకించడం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత కక్ష? దీనివల్ల ఆయనకి ఏ రకంగా రాజకీయంగా ప్రయోజనం? నిజానికి రాజకీయంగా ఈ స్టాండ్ వల్ల జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆయన పార్టీకి కానివ్వండి పెద్దగా లబ్ధి ఏమి ఉండదు. రాజధాని గురించి ఇట్లా పిచ్చిగా మాట్లాడడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. అయినా కూడా ఆయన మానుకోడు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనాలిటీలో ఉన్నటువంటి ఒక రుగ్మత. ఒక సగటు రాజకీయ నాయకుడు అయితే ఎట్లా ఆలోచిస్తాడు? ఇదే ఇష్యూని పట్టుకుని వేలాడడం వల్ల అమరావతి, ఆ చుట్టుపక్కల జిల్లాల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. సేమ్ టైం మిగతా జిల్లాల ప్రజలు ఏమన్నా అభినందిస్తారా అంటే వాళ్ళు కూడా రాజధాని అంశాన్ని ఇట్లా సాగదీయడాన్ని హర్షించరు. మిగతా ఏ రాజకీయ నాయకుడైనా ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏదో రాజధాని కావాలి, చివరికి ఇదేదో అవుతోంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా వ్యతిరేకించడం వల్ల వచ్చే లాభం లేదు అని అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తత్వం వేరు. అల్లా కల్లోలమైనా సరే నేను అనుకున్నది సాధించాల్సిందే. జనాన్ని రెచ్చగొట్టైనా, విద్వేషాలు పురుగులపైన అమరావతిని సాకారం కాకుండా చూడాలి. కనీసం పెట్టుబడిదారులు ఎవ్వరూ అమరావతి వైపు కన్నెత్తి చూడకుండా చేయాలి. నిజానికి వైసీపీలోనే చాలామందికి ఈ అమరావతి విషయం ఇట్లా ప్రొలాంగ్ చేయడం ఎందుకు అనేటువంటి భావన ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చేయడు. ఎందుకంటే పాజిటివ్గా ఆలోచించడం అతనికి చేత కాదు. అతని ఫ్యాక్షన్ ఆలోచన విధానం కారణంగా నెగటివిటీలోనే అతనికి బలం. ఆ రకంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాంటీ హీరో.